మరొకసారి ఈ మాటను జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. కెన్ యూ సీ ద కనెక్షన్? 2 సార్లు యేసు ప్రభు నా సంఘము లేక సంఘము అనే మాటను వాడాడు. ఆ 2 సార్లు కూడా ఆయన ఒక అథారిటీ గురించి మాట్లాడాడు. ఏంటో తెలుసా? నా సంఘంగా, నా శరీరంగా ఈ భూమిలో మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధించబడుతుంది. ఈ భూమిలో మీరు వేటిని విప్పుతారో అది పరలోకమందు విప్పబడుతుంది. నాయన, పరలోకము జోక్యం చేసుకుని కార్యం చేయాలంటే మళ్ళొక్కసారి వాక్యం నుండి గుర్తు చేసుకుందాము. నాయన, ద ఇనిషియేటివ్ ఇస్ నాట్ టేకెన్ బై హెవెన్. ద ఇనిషియేటివ్ హ్యాస్ టు బి టేకెన్ బై ద చర్చ్. When God moves, I am going to move. No, when you move, God is going to move. He has already moved. ఆయన నిన్ను సృష్టించాడు. పాపం చేసి ఆయనకి తిరుగుబాటు చేసి నరకానికి వెళ్ళే స్థితిలో ఆయన పరలోకం వదిలి మనిషిగా పాపులను రక్షించడానికి వచ్చాడు. సిలువలో ప్రాణం ఇచ్చాడు, మరణం నుండి లేచారు, రక్షణ కార్యం సమాప్తి చేశారు. నాయన, మనకు ఆ రక్షణ ఇచ్చారు, మనకు ఆ పని ఇచ్చాడు, ఆ తాళం చెవులు మన చేతిలో పెట్టాడు. నాయన, ఇప్పుడు మనకు ఆ పని ఇచ్చాడు, మీరు వెళ్ళి చేయండి. Naina, it's not that we will come back to God and say, I'm confused what to do. No, the mandate is clear. Yes or no? Aunantra kadantra. But I'll tell you again, if the mandate is just a healing of people, health, prosperity, old city క్షేమ అభివృద్ధి, ఇంటికి వెళ్ళండి, టైం వేస్ట్ చేసుకోకండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఆల్ నైట్లు కూర్చోకండి. If that is the mandate, we don't have to waste our time. You know why? Anyhow people will die. Anyhow they'll leave this world. The world will come to an end. But if the issue is salvation of souls, ఆత్మలు యుగ యుగములు మండుచున్న అగ్నికి వెళ్తున్నారంటే, నాయనా, నువ్వు నిద్ర వదులుకున్నా, ఉపవాసం చేసినా, నాయనా, నువ్వు పనులన్నీ పక్కన పెట్టి, నాయనా, నువ్వు ప్రేయర్ చేసిన, ఉదయమే లేచి నువ్వు ప్రేయర్ చేసిన, ఇట్ ఈస్ ఆల్ వర్త్ ఇట్. ఎందుకో తెలుసా? దట్ ఈస్ గాడ్స్ డిజైర్. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చించున్నాడు. బ్రదర్, ఇట్ ఈస్ క్లియర్ వాట్ ఈస్ హిస్ డిజైర్. మనుషులందరూ రక్షణ. ఏంటి ఇష్యూ? పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏంటి ఆయన హృదయవాంఛ? ఎవరు నశించొద్దు, అందరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఆర్ యు లిస్నింగ్? వింటున్నారండి? ఆమేన్. అండ్ ప్లేరా, that is the purpose God has called the church. And అది నెరవేరడం కొరకు he has given us keys. తాళం చేతులు ఇచ్చాడు. ఏంటది? భూమిలో సంఘంగా మీరు కూడుకోవాలా, ఏకీవించాలా? ఇంకొక మాట చెప్పి నేను దేవుని చిత్తం కొరకు మనం అడగాల. హల్లెలూయా. యు నో వాట్ యు ఆర్ ప్రేయింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఏదైతే అడుగుతున్నావో నాయన, ఆయన అక్కడ ఉండడం అది ముఖ్యము, అందుకే కూడుకున్నాం. మనం ఏకీవించడం ముఖ్యము నాయన, అందుకే కూడుకుని ఏకీవిస్తున్నాము. మనం ప్రేయర్ చేయడం ముఖ్యము, అందుకే ప్రేయర్ చేస్తున్నాం. కానీ ఆ ప్రేయర్ చేసే విషయము, ద ఇష్యూ దట్ వీఆర్ ప్రేయింగ్ ఫర్, దేని గురించి మనం ఎత్తుతున్నాము నాయనా, అది ఏ విషయం అయి ఉండాలి తెలుసండి? దేవుడు ఏదైతే ఉద్దేశించాడో. సంబడి పాయింటెడ్ అవుట్, హీ సెడ్ దిస్, true prayer doesn't start with us, it starts with God. ప్రైజ్ ది లార్డ్. మనతో మొదలు కాదు నిజమైన ప్రేయర్. నాకు ఇది అవసరము, నా కొడుకుకి ఇది కావాలా, నాకు అది కావాలా, అది దేవుని చిత్తం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది నీ తలంపు. కానీ నిజమైన ప్రార్థన, బలమైన ప్రార్థన ఏంటో తెలుసండి? నిశ్చయమైన ప్రార్థన ఏంటో తెలుసండి? అది దేవుని హృదయంలో మొదలవుతుంది. దేవుని హృదయ వాంఛ ఏంటి? ఆయన ఏం చేయకోరుతున్నాడు, ఏం చేయను ఉద్దేశిస్తున్నాడు, అది ఆయన ప్రజలకు తెలియజేస్తాడు. ఆమేన్. ఏలియా అగ్నిని పీల్చాడు కిందకి. మనం కూడా బలిపీఠాలు పెట్టుకుని ఛాలెంజ్ చేయొచ్చు అగ్ని రప్పించడానికి. కొంతమంది అంటారు, అవును బ్రదర్ చేయొచ్చు, ధైర్యం ఉంటే చేయొచ్చు. లేనాయన, చేయలేవు నాయన. అగ్ని రాకపోతే నువ్వు బాధపడి లాభంలా, పైనుండి దూకితే దూతలు పట్టుకుంటారు, నువ్వు చచ్చిపోతే నువ్వు ఎవరిని బ్లేమ్ చేయలేవు. ఇంటున్నారు? అర్థమవుతుంది? ఆర్ యు అండర్స్టాండింగ్?
ఏలియా ప్రేయర్ చేశాడు. ఏం ప్రేయర్ చేశాడు తెలుసా? దేవా, మీరు దేవుడని, నేను మీ దాసుడనని మీరు చెప్పగా దీనిని చేసి తినని నేను అది మనుషులకు తెలిసినట్టు అగ్నిని పంపించమన్నాడు. ఎందుకు చేశాడండి ఏలియా? ఏలియాకి ఏమైనా ఐడియా వచ్చిందా? ఏలియా చాలా ఛాలెంజింగ్ పర్సన్, సై అంటే సై అంటాడు. కాదు నాయనా, మనలాంటి స్వభావం గలవాడు. ఒకరోజు ఆశ్చర్యకార్యాలు దేవుని కొరకు వాడబడి, ఇంకో రోజు దేవా నన్ను తీసుకెళ్ళిపో, ఆమె నన్ను సంపనికి ట్రై చేస్తుంది, నేను చచ్చిపోతే బాగుండు, నేను ఒక్కడనే ఉన్నా, ఇంకెవరు లేరు, ఏం చేయాలా అని కింద మీద పడిపోయే మనిషి మనలాంటి వాడు, మనలాంటి వీక్నెసెస్. మరి ఇంత పిరికోడు, ఇంత వీక్ పర్సన్కి ఎట్లొచ్చింది ధైర్యము? నాయన ఈ ధైర్యం ఏంటి తెలుసా? ఒక్కసారి చదవండి ప్లీజ్, రీడ్ 1 John 5:14. ఒకసారి చదువుతారా దయచేసి? చదవండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. విన్నారండి? ప్రైజ్ ద లార్డ్. కంటిన్యూ అవ్వడానికి ధైర్యం ఎక్కడిది? నెక్స్ట్ వర్స్ చదవండి అక్క. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. నాయన ఈరోజు ఇంకా జరగలే, నా భర్త రక్షణ పొందాలి, దేవుని చిత్తము, నేను ప్రేయర్ చేస్తున్నా, కేవలం నేను సుఖం ఉండాలా, కేవలం నేను సంతోషంగా ఉండాలా, మా కుటుంబం ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలా, ఆయన తాకుండా గొడవ పడకుండా ఉంటే చాలు, ఏమైనా చేసుకొని ఆయన కాదు. ఆయన ఆత్మ నరకానికి వెళ్ళొద్దు, ఇది దేవుని కోరికని ఒక స్త్రీ భర్త కొరకు ప్రేయర్ చేస్తుంది, కానీ ఏమైతే లేదు. ఆయన మన మనవిని ఆలకించుచున్నాడని మనం ఎరిగిన ఎడల మనం అడిగినవి మనము కలిగి ఉన్నామని ఎరుగుదుము. ప్రైజ్ ద లార్డ్. ఇట్స్ ఇన్ ద పైప్ లైన్ బ్రదర్. ఇట్స్ ద ట్రాన్సాక్షన్ ఇస్ ఆల్రెడీ బిగిన్. Brother, the answer is dispatched. It may take some time. That's why విశ్వక నిత్యం ప్రేయర్ చేయమన్నాడు. కానీ నాయనా, నేను అడిగింది దేవుని చిత్తంలోని విషయం. నౌ ఐ షుడ్ంట్ లీవ్. బెల్ కొట్టి తలుపు తెరిచే లోపల పారిపోవద్దు నేను. నాయనా, ఆయన తెరిచే వరకు తట్టా ఉండాలా? Are you listening? వింటున్నారా? ఎందుకు? ఇది ఆయన చిత్తంలోని విషయము. అందుకే ఏలియా దాని తర్వాత వర్షం వస్తుందని చెప్పినప్పుడు నాయనా వర్షం కొరకు ప్రేయర్ చేస్తా పోయింది. నాకు ఎప్పుడు గుర్తు, ఒక ప్రేయర్ క్యాంప్లో ఒక ఆయన వచ్చి, మంచి సేవకుడే కానీ ఐ డోంట్ నో హౌ హీ వాజ్ లెడ్ టు సే దిస్, ఏమన్నాడంటే ఏలియా చిన్న ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. మీరు 2 రోజులని ఫాస్టింగ్ చేసి ప్రేయర్ చేస్తున్నారు, ఏమైతే లేదు, ఇదే ప్రేయరా? మీ బ్రతుకులు చక్కగా చేసుకోండి. అండ్ మేబీ దట్ ఇస్ ట్రూ. కొంతమంది బ్రతుకులు చక్కగా చేసుకోవాలేమో, బట్ మేబీ దెర్ ఆర్ పీపుల్ సిన్సియర్లీ ప్రేయింగ్ and there are people sincerely praying. ఇట్లాంటి మాట వినగానే ఏమనిపిస్తుంది? ఇదంతా స్టోరీ అయి ఉంటుంది. నైనా దయచేసి ఎవెన్స్ రాబర్ట్స్ దేవుడు చెప్పాడు, యూ విల్ గెట్ 1 billion souls. 1 million souls. He started praying. 13 years nothing happened. 13 సంవత్సరాలు ఏ ఉజ్జీవం రాలే. ఒకరోజు అకస్మాత్తుగా 13 సంవత్సరాలు, ఓల్డ్ సిటీ కొరకు ఎన్ని నెలలు చేశారు నాకు తెలియదు, 13 సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా ద్వారాలు తెరవబడ్డాయి, ఆత్మ కుమ్మరించబడింది. ప్రైజ్ ద లార్డ్. తర్వాత నేను ఆయన్ని గాయపరచకుండా నేను ప్రేమతో ఈ మాట చెప్పాను. ఏలియా చిన్న ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. కానీ కొన్ని వచనాలు కిందకు వచ్చినాక ఆయన వర్షం కొరకు ప్రేయర్ చేసినప్పుడు మొదటిసారి చేశాడు ఏం గాలే, రెండోసారి చేశాడు ఏం గాలే, 8వసారి నేను కొన్ని పరిస్థితులు వెంటనే విడుదల వస్తాయి. కొన్ని పరిస్థితులు నేను మొండిగా ఎంత చేస్తున్నా కదలనట్టు ఉండొచ్చు, కానీ అది దేవుని చిత్తంలోని విషయం అయితే అది కదులుతుంది. దట్ ఈస్ వేర్ అవర్ అథారిటీ లైస్. యు నో వేర్ అవర్ అథారిటీ లైస్? అవర్ అథారిటీ లైస్ ఇన్ నోయింగ్ దిస్ థింగ్ దట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ నాట్ మీ. నేను కట్టే చాచిన ఓపెన్ అయిపోవాలా, నా ప్లాన్ కాదు ఇది, అది ఆయన ప్లాన్. సూర్యుడా నిలిచిపో, నాయనా నా ప్లాన్ కాదు, ఇది ఆయన ఉద్దేశము. మికాయలు మోషే శరం కొరకు పోరాడుతున్నప్పుడు you know he stood on behalf of God and he said, the Lord rebuke you. He is acting on behalf of him. It's the Lord rebuke you, and the devil could not answer. It's not he, it is God. దేవుని చిత్తం కొరకు రిబ్యూక్ చేస్తున్నాడు. వింటున్నారండి? ప్రైజ్ ద లార్డ్. You know, that is where the authority is. That's where the boldness is. Praying in the will of God.
ద క్వశ్చన్ ఈస్, ఆర్ వీ విల్లింగ్ టు ఈల్డ్ టు ద విల్ ఆఫ్ గాడ్? ప్రభు చిత్తానికి మనం లోబడ్డానికి రెడీగా ఉన్నామా? ప్రభు చిత్తం ఏంటో తెలుసుకుని, నాయన ట్రూ ప్రేయర్, ట్రూ ఇంటర్సెషన్ ఇస్ దిస్, నా ప్లాన్లు నాది, నా ఇష్టం కాదు నాయన. ట్రూ ఇంటర్సెషన్ ఇస్, నా చిత్తం ఆయన చిత్తంగా మారుతుంది, ఆయనకు లోబడతాను. నా ప్లాన్స్, నా ఐడియాస్ నాది, నాకేది బెనిఫిట్ అయితే కానైనా ఇప్పుడు ఏంటంటే ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నానంటే ఆయన నామం పరిశుద్ధపరచబడాలా, ఆయన రాజ్యం రావాలా, ఆయన చిత్తము పరలోకం నెరవేరినట్టు. మాకు కాదు యెహోవా, నీ నామానికి ఘనత రావాలా. మా చిత్తం కాదు యెహోవా, నీ చిత్తం నెరవేరాలా. మా రాజ్యాలు కాదు యెహోవా, మీ రాజ్యం రావాలా. ఇప్పుడు కోరిక ఆయన చిత్తము. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? You know why we are so many times defeated in prayer? We are not totally in sync with the will of God. We are not got into the will of God. We are praying our own prayers. Brother, let a person empty. That's why it is important, it is necessary that we live a holy life. It's necessary that we surrender. నేను ఆటలాడుకుంటా, లోకంతో స్నేహం చేసుకుంటా, నేను దేవుని చిత్తానుసారం ప్రేయర్ చేస్తానంటే బలం ఉండదు. నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకమైనదై బహుబలం. దెర్ ఇస్ అ ప్రైస్ టు పే. ప్రభా, నేను ఇంకొరకు ఉపయోగపడాలా. మా దేశం, మా రాష్ట్రం, మా పట్టణం, మా సంఘం, మా కుటుంబాలు నరకానికి వెళ్ళే ప్రమాదం ఉన్నాయి. ప్రభా చాలు, నేను ఆటలాడింది. ప్రభా, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టినావు, నేను నీ కొరకు జీవించాలా. పాల్ ఫిలిపియన్స్ చెప్తున్నాడు, అందరూ తమ తమ విషయాలు ఆలోచించేవారే కానీ క్రీస్తు విషయాలు ఆలోచించేవారు లేరు. వాట్ ఎ సాడ్ స్టేట్మెంట్. సేవకుల గురించి మాట్లాడు. మీ దగ్గరికి ఎవరిని పంపించాలో నాకు తెలియదు, ఈయన ఒక్కడున్నాడు, ఈయనను పంపిస్తా. తక్కిన వాళ్ళ సంగతి ఏంటి? అందరు తమ తమ సేవ చేస్తలేరా? చేస్తూనే ఉన్నారు, కానీ లోపల ఇట్ ఈస్ నాట్ గాడ్స్ డిజైర్, ఇట్స్ నాట్ గాడ్స్ విల్ దే ఆర్ సరెండర్డ్ టు. యు నో వెన్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్, ఐ విల్ సే దిస్ అగైన్. ఒక పాపి, పర్ఫెక్ట్ లూసిఫర్, తన చిత్తం చేయడానికి తిరుగుబాటు చేసిన ఒక పాపి, పాపం నాకు అలవాటు పడి కూషు దేశస్తునిగా రంగు మార్చుకోలేకుండా, చిరుతపుల్లాగా మచ్చలు తీసుకోలేకుండా పాపం నాకు అలవాటు పడిన మనిషి నిజమైన దేవుని తెలుసుకొని మారు మనసు పొంది ఆయన్ని ప్రేమిస్తా, నేను ఆయన కొరకు జీవిస్తా. బ్రతుకుట నీ క్రీస్తు, సావైతే నాకు లాభము, నాకు యేసు ప్రభు నాయనా, అది దేవునికి మహిమ తెస్తుంది. హల్లెలూయా. బట్ ద బాటమ్ లైన్ ఇస్ దిస్, the victory in this kind of prayer, you know what it is? It is praying in the will of God. And so today I'll just emphasize this. What has God decided to do? ఏం చేయాలని ఉద్దేశం ఏంటి? దేవుని హృదయవాంఛ ఏంటి? ఆయన భారం. చర్చ్ అంక చూసినప్పుడు, మై చర్చ్, యు ఆర్ ఇన్ ద లాస్ట్ ల్యాప్, కమ్ ఆన్, దిస్ ఇస్ మై డిజైర్. వాట్ డు యు థింక్ గాడ్ ఇస్ టెల్లింగ్ us? వాట్ డు యు థింక్ గాడ్ ఇస్ టెల్లింగ్ ద చర్చ్? వాట్ డు యు థింక్ దట్ షుడ్ మూవ్ us వేర్ ఎవర్ సిచ్యుయేషన్? నాకు వెళ్ళాలని లేదు, నా నిద్రపోవాలని ఉంది, నాకు ఇంకేదో చేయాలండి, కానీ నా ప్రభు ఈ చిత్తం ఇది గనుక నేను వెళ్తాను. ఐ వాంట్ టు డూ దిస్, దిస్ ఇస్ మై లార్డ్స్ విల్. ఆర్ యు లిస్నింగ్? వింటున్నారా? ఏంటి ప్రభు చిత్తమా? నాన్న, యు బీ షూర్, ప్రతి తరంలా దిస్ వాజ్ హౌ ద ప్రాఫిట్స్ వర్. ప్రవక్తలు didn't pray for their own things. If I can, I'll share this little later, but please understand, సమూయేల్ని తీసేసి సౌల్ని ఏర్పాటు చేస్తే సమూయేల్ షుడ్ బి గ్రీవింగ్. నన్ను తీసేసి నా స్థానంలో ఈయనను పెట్టుకుంటారా? ఆయన పడిపోతే శామ్యుయల్కి ఏమనిపించాలి? బాగైంది, నన్ను కాదంటారా? నన్ను తీసేసి ఈయనను పెడతారా? సరిపోయిందా? బుద్ధి వచ్చిందా అనాల్సింది పోయి, దేవుని అభిషక్తుడు పడిపోయాడని దేవుని హృదయవాంఛతో ఏడుస్తున్నాడు. దేవా, సౌలుని లేపరా. దేవుడు అడగాల్సి వచ్చింది, ఎంతకాలం ఏడుస్తావు ఆయన కొరకు? ఆయన రిజెక్ట్ చేశారు. స్టాప్ దట్, ఐ హావ్ అపాయింటెడ్ సంబడి ఎల్స్. వాట్ ఈస్ దిస్? గాడ్స్ విల్. హియర్ ఇస్ డేవిడ్. డేవిడ్ని చంపడానికి సాల్ తిరుగుతూ ఉన్నాడు. మళ్ళా ట్రై చేస్తాడు, సంపేద్దాం. డేవిడ్ తప్పించి తిరుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఛాన్స్ దొరికింది, అందరు చెప్పండి చంపేసి ఆయన చంపేసేయి. నీ శత్రువు నీ చేతికి అప్ప చెప్తానన్న దినము, ఆ వాగ్దానం నీ కళ్ళ ముందు ఉంది. చంపేయి, ఈ ఛాన్స్ మళ్ళీ రాదు. ఆపర్చునిటీ నాక్స్ ఆన్ ద డోర్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఓన్లీ వన్స్, డేవిడ్. నౌ యూ ఫినిష్ హిమ్. డేవిడ్ సెడ్, నో, ఐ వోంట్ టచ్ ద అనాయింటెడ్ ఆఫ్ గాడ్. మై ఆపర్చునిటీస్ ఆర్ ఫ్రమ్ గాడ్. I don't have to kill some anointed of God to get an opportunity. I'm not going to do that. Now listen what happened. సాల్ చచ్చిపోయినప్పుడు ఆయనకు వార్త తెచ్చిండ్రు. ఆయన తెచ్చిండు. ఆయన ఏమనుకున్నాడంటే, డేవిడ్ ఆనందపడి
చాలా డబ్బులు ఇస్తాడు. ఓ రాజా, నీ ఘనత నీ శత్రువులకు సిగ్గు కలుగును గాక, నీ సాల్ చచ్చిపోయాడు. నీకు ఎట్లా తెలుసు చచ్చిపోయాడని? సావు బ్రతుకుల్లో ఏలాడుతున్నప్పుడు నేను అటు వస్తే నాకు అడిగాడు చంపమని, నేనే చంపాను, నేను చేతులారా చంపాను, గిఫ్ట్ ఇస్తాడు అనుకున్నాడు. దావీదుని అడిగి ఈయన్ని చంపేసేయండి, ఈయన చంపేసేయండి. దేవుని అభిషక్తుని ముట్టడానికి నీకు భయమే లేదా? దాని తర్వాత విలాపం తీశాడు, గనులు ఎట్లా పడ్డారు, హౌ హ్యావ్ ద మైటీ ఫాలెన్. అరే డేవిడ్ కూడా సింప్లీ సార్, అబ్బా అబ్స్టకల్ క్లియర్ అయిపోయింది, ఇంకా నాకు రోడ్ ఓపెన్, ఇప్పుడు నా చేతిలో ఉన్నది. నో, వాట్ వాస్ డేవిడ్స్ డిజైర్? గాడ్స్ డిజైర్. ఐ యూ లిస్నింగ్ చర్చ్? ఐ యూ లిస్నింగ్ టు దిస్ చర్చ్? వింటున్నారండి? నాయనా, ఇట్స్ నాట్ నా పార్టీ, నా ఐడియా, నా గోల్, నా డిజైర్. ఇప్పుడు నాయనా దేవుని గోల్. Unless the church comes to surrender to God's will, it will not see this prayer that moves heaven. We should come down to this and zero in and say, Lord, we are not only gathered, we are not only united, we are not only praying, naina memandaramo నీ చిత్త ప్రకారం అడుగుతాం, నీ చిత్తం కొరకు. నేను చెప్పినట్టు మళ్ళీ ఒకసారి చెప్పనండి. ఆ చిత్తం ఏమైనా ఉండొచ్చు, కానీ తుదకు దానికి సరెండర్ అవ్వాలా. యేసుప్రభు ప్రేయర్ చేసిన, తండ్రి వీలైతే ఈ పాత్ర తొలగని, కానీ చివరికి నా చిత్తం కాదు నీ చిత్తము, సరెండర్ అయ్యాడు. పౌలు ముమ్మార్లు అడిగాడు, ఈ ముళ్ళు నా నుండి తీసేయండి. దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలు. పౌలు అంటున్నాడు, ఇప్పుడు నా బలహీనతల్లో నేను అతిశయిస్తాను, నేనేం ఏడుస్తలేను, సెల్ఫ్ పిటితో కూర్చుంటలేను, నాకు ఇప్పుడు ఆనందం, ఎందుకంటే దేవుని కృప నా మీద నిల్చుండింది. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి. ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్ అస్ విల్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందండి నాయనా? నేను మళ్ళీ ఒక్కసారి అడుగుతాను, ఏంటి దేవుని చిత్తం? దేవుని చిత్తం కొరకు మనకు ఆశ ఉన్నదా? ఒకవేళ ఈరోజు మనం దానికి సరెండర్ అయ్యి వాక్యం దగ్గరికి వెళ్తే ఈ మాట స్పష్టంగా చెప్పబడుతుంది, ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఏంటది? అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్లీ ఇంగ్లీష్ బైబిల్ గివ్స్ ద కనెక్షన్. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను. అండ్ ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ ఐ థింక్ సేస్ దేర్ఫోర్, కావున ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు కనుక, మన శిరస్సు యొక్క హృదయవాంఛది కనుక, దాని కొరకు ప్రాణం పెట్టాడు కనుక, ఆయన్ని ప్రేమిస్తున్నాం కనుక, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా మన గోల్ ఏంటండి? మనుషులందరి రక్షణ. ఎట్లా జరుగుతుంది? ప్రేయర్ ద్వారా. కనుక ఏం చేస్తాము? సంఘంగా కూడి నేను దాని కొరకు ప్రేయర్ చేస్తూ ఉంటాము. మొన్న ఒకటి దినం ఒక సోదరుడు నాకు ఫోన్ చేసి ఈ మాట చెప్పిండు. అన్న, రోమా 1వ అధ్యాయంలో కొంతమంది బుద్ధిపూర్వకంగా పాపం చేసిండ్రు కనుక దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పచెప్పాను అని చెప్పబడింది కదా. ఏ ఏ పాపాలు అక్కడ పేర్కొనబడ్డాయో అయ్యే పాపాలు ఇప్పుడు జరుగుతున్నాయి కదా. అంటే వీళ్ళందరినీ కూడా భ్రష్ట మనసుకు అప్పచెప్పినట్టే కదా. నువ్వేమో వాళ్ళ రక్షణ కొరకు ప్రేయర్ చేయమంటున్నావు, వాళ్ళందరూ రక్షణ కొరకు ప్రేయర్ చేయమంటున్నావు. దేవుడికి వాళ్ళు భ్రష్ట మనసుకు అప్పచెప్పుంటే, ఇఫ్ గాడ్ హెస్ హ్యాండెడ్ దెమ్ ఓవర్ టు ఎ రిప్రోబేట్ మైండ్, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ప్రేయింగ్? ఆంట్ వి ప్రేయింగ్ అగైన్స్ గాడ్స్ విల్? వై షుడ్ వి ప్రే? అర్థమైందండి? అర్థమవుతుందా? యూ హ్యాడ్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్. నౌ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. జాతికి మాట గమనించండి. ఎర్మియా ప్రవక్తగా ఆయన బాధ్యత ఏంటంటే దేవుని ప్రజల కొరకు ప్రేయర్ చేయాలా. సమూయేలు ప్రవక్తగా దేవుని ప్రజల కొరకు ప్రేయర్ చేయాలా. అది ఆయనకి ఇచ్చిన ఆధిక్యత, బాధ్యత. సమూయేలు చెప్పగలిగాడు, వాళ్ళు మా కొరకు ప్రేయర్ చేయడం మానకండి అని సమూయేలు అడిగితే సమూయేలు ఏమన్నాడు తెలుసా? పారాఫ్రైజ్ చేయాలంటే ఇట్లా చెప్పాలా, మీరు అడుగుతున్నందుకు నేను ప్రేయర్ చేయను, మీ కొరకు ప్రార్థన చేయడం మానేస్తే నేను దేవుని దృష్టికి పాపం చేసినోడిని అయితా. మీరేదో నన్ను రిక్వెస్ట్ చేస్తున్నందుకు ప్రేయర్ చేస్తలేను, ఇది దేవుడు నాకు ఇచ్చిన పని. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎస్ ఆర్ నో? అది దేవుని హృదయ భారమని వాళ్ళకి తెలుసు కనుక ఏం చేస్తారు వాళ్ళు? దాని కొరకు ప్రేయర్ చేస్తారు. సౌలు పడిపోయాడా? సమూయేలుకి నో పర్సనల్ ఇంట్రెస్ట్. నా లీడర్షిప్ పోయిందే, ఇప్పుడు నాకు తిరిగి వస్తుంది, నో పర్సనల్ ఇంట్రెస్ట్. ఆయన ఇంట్రెస్ట్ ఏంటంటే అభిషక్తుడు పడిపోయాడు, ఆయన కొరకు ప్రేయర్ చేయాలా. కానీ
ఆయనని లేపడం దేవుని చిత్తం కాకపోతే దేవుడు చెప్తాడు, నువ్వు ఆపేసేయి. ఎస్సను ఎర్మియా ప్రేయర్ చేస్తున్నాడు, ఇశ్రాయేల్ కొరకు ఉపవాసంతో ప్రేయర్ చేస్తున్నాడు. దేవుడు ఏమనంటే, ఎర్మియా నువ్వే కాదు, మోషే సమూయేలు ఈ ప్రజల కొరకు ప్రేయర్ చేసినా నేను వారి ప్రార్థన వినను, వీళ్ళ కొరకు నువ్వు ప్రేయర్ చేయకు. ఒకవేళ దేవుడు చెప్పకపోతే ఎర్మియా ఏం చేస్తుండేవాడండి? ఏం చేస్తుండేవాడు చెప్పండి, మీరు చెప్పాలా? అర్థమైందండి? ఏం చేసేవాడు? దేవుని మూల చిత్తం ఏముందో దాని కొరకు ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎస్ ఆర్ నో? నాన్న దాంట్లో గాడ్ కెన్ బై హిస్ స్పిరిట్ గైడెన్స్. యూ స్టాప్ ప్రేయింగ్ ఫర్ దీస్ పీపుల్. నాన్న ఆది అపోస్తలులు వెళ్ళారు, ప్రకటించుకుంటూ పోయిండ్రు. మిస్యాకు పోయిండ్రు, ఇక్కడ వెళ్ళొద్దని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. బిత్తినియాకు పేరు, ఇక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు. నేను అలా వెళ్తున్న ప్రాంతం అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో చదువుతాం, 6-7 వచనాలు. ఆడు పోతే పరిశుద్ధాత్ముడు అంటాడు, ఇక్కడ వద్దు, మాసిదోనియా నుండి పిలుస్తున్నారు, మా దగ్గరికి రండి, మా దగ్గర బోధించండి. నో లిసన్, వీళ్ళు అపోస్తలులు కదా, పరిశుద్ధాత్మ గలవాళ్ళు కదా, మరి అక్కడికి వెళ్ళి బోధించడం దేవుని చిత్తం కాదు కదా. ఎట్లా తెలుసు? దేవుడు చెప్పాడు కదా, ఇక్కడ బోధించొద్దని చెప్పాడు కదా. ఎస్ ఆర్ నో? యు అండర్స్టూడ్? డిడ్ యూ అండర్స్టాండ్? మరి ఎందుకు పోయిండ్రు అక్కడికి? వీళ్ళకి దేవుని ఆత్మ నడిపింపు లేదా? నాయనా దేవుడు వాళ్ళని నడిపించకపోతే ఏం చేస్తారు తెలుసండి? యేసుప్రభు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి. సో వాట్ విల్ దే డూ? దే విల్ ఫాల్ బ్యాక్ ఆన్ ద రిటర్న్ విల్ ఆఫ్ గాడ్. దేవుడు యాక్చువల్ మ్యాండేట్లోకి వెళ్ళి, దేవుడు మమ్మల్ని వెళ్ళమన్నాడు, బితినియాకి వెళ్ళాలా, మిస్యాకి వెళ్ళాలా, ప్రికియాకి వెళ్ళాలా, ఈ ప్రాంతాలన్నిటికి వెళ్ళాలా. కానీ పరిశుద్ధాత్ముడు ఫైన్ ట్యూనింగ్ చేసి, ఇప్పుడు టైం కాదు, తర్వాత మిమ్మల్ని అక్కడ పంపిస్తా, మీరు ఇప్పుడు ఇంకో చోటుకి వెళ్ళండి అని ఫైన్. కానీ ఒకవేళ పరిశుద్ధాత్ముడు నడిపించకపోతే, ఏం చెప్పకపోతే ఏం చేసేవారు? ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రకటించేవారు. I want us to understand same principle in prayer. నాయనా దేవుడు నీకు చెప్పి ఓల్డ్ సిటీ కొరకు ప్రేయర్ చేయకు, నేను ప్రేయర్ వినను అని నీకు చెప్తే అప్పుడు మానేసి. కానీ చెప్పని స్థితిలో వాట్ ఈస్ ద మ్యాండేట్? మనుషులందరి కొరకు ప్రేయర్ చేయండి. ఓల్డ్ సిటీ వచ్చిందా? ఓల్డ్ సిటీ స్వార్థ విన్నదా? ఓల్డ్ సిటీలో ద్వారాలు తెరుచుకున్నాయా? ఓల్డ్ సిటీ స్వార్థతో నిండిపోయిందా? లేదా? ఎన్నడూ చేరలేదా? ద్వారాలు తెరుచుకోలేదా? అయితే నిశ్చయంగా ఓల్డ్ సిటీ కొరకు ప్రేయర్ చేయడం దేవుని చిత్తమే. హల్లెలూయా. హౌ? ఆన్ ద బేస్ ఆఫ్ గాడ్స్ విల్. యూ అండర్స్టాండ్? ప్రైజ్ గాడ్. నాయన తమ్మునికి చెప్పిన, నాయన గురుగులేవో గోధుమలేవో మనకు తెలియదు, ఎవరు దేవుడు ఏర్పరిచాడో ఎవరు ఏర్పరచలేదో మనకు తెలియదు. కనుక అందరి కొరకు ప్రేయర్ చేయాలా, సమయంలో ఆ సమయంలో విత్తాలా. మనమైతే చేయాలా. ఏది రాతినాలో మనకు తెలియదు, ఏది ముళ్ళ పొదలో తెలియదు, ఏది త్రోవ పక్కన మనకు తెలియదు. మనం చేయాల్సింది ఏంటంటే అందరి కొరకు ప్రేయర్ చేస్తూ మనం ప్రకటిస్తూ ఉండాలా. నాయనా ఒకవేళ మనం చేయొద్దంటే దేవుడు మనం చెప్పాలి, చెప్పని పక్షాన చెప్పిన దాన్ని పాటిస్తాము. యు అండర్స్టాండ్? ఎస్ ఆర్ నో? ఎస్, హోలీ స్పిరిట్ మే ఫైన్ ట్యూన్. హౌ డస్ హోలీ స్పిరిట్ ప్రే? ఒకసారి చదవండి, రోమా 8:26-27 చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో, ఎలాగూ ప్రేయర్ చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. డిడ్ యు హియర్ దట్? ఎట్లా ప్రేయర్ చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? ఎట్లా చేస్తున్నాడు మీరు చెప్పాలా? దేవుని, దట్ ఈస్ ట్రూ ఇంటర్సెషన్. ఇది దేవుని ఉద్దేశము. నాన్న దేవుడు మనకు కూడా ప్రేరేపణిస్తాడు. ఒక వ్యక్తిని మన హృదయంలో పెట్టచ్చు, ఒక కళలో సడన్గా ఎవరినో మనకు చూపించవచ్చు, ఎవరో ప్రమాదంలో ఉన్నట్టు జ్ఞాపకం చేయొచ్చు. నీకు అసలు లేదు, కనెక్షన్ లేదు, సడన్గా ఓకే కొంతమంది గురించి భారం పెడతాడు మన హృదయంలో. సడన్గా వాళ్ళ గురించి భారం పెడతాడు, నేను వాళ్ళ కొరకు ప్రేయర్ చేయాలని భారము. ప్లీజ్ అండర్స్టాండ్, అది పరిశుద్ధాత్ముడు స్పెసిఫిక్గా నడిపిస్తున్నాడు. ఆ సమయంలో దాని ప్రకారం మనం ప్రేయర్ చేస్తాం. ఏం చేస్తాం తెలుసండి? వీఆర్ బీయింగ్ గైడెడ్ బై గాడ్. హల్లెలూయా. ఐ రిమెంబర్ వన్స్ బ్రదర్స్ వర్ గోయింగ్, వాడు పోతున్నాము, మాకు యాక్సిడెంట్ అయి చచ్చిపోయేటోళ్ళం. ఎట్లాగైతే లేట్గా అయినా చేరినామో అక్కడికి వెళ్ళినాం.
వెళ్ళి నాకు ఆ సిస్టర్ ఏమన్నారంటే, అన్న మాకు ఎందుకో మీకు ఏదో ప్రమాదం జరిగినట్టు మాకు ఒక దర్శనం లెక్క కనబడి పాస్ట్ 2 hours నుండి మేము ప్రేయర్ చేస్తూ ఉన్నాం, మీరు క్షేమంగా ఉండాలి. వాట్ కుడ్ దట్ బి? సంబడి వాస్ బర్డెన్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? సమ్టైమ్స్ వీ కెన్ మిస్ దట్, వీ కెన్ మిస్ ఆర్ వీ మే నెగ్లెక్ట్ దట్. Watchman, he was once saying, many Christians are carrying burdens. The reason is, ఆయన అంటున్నాడు ఏమన్నాడంటే, ఒక పాత్రలా నీళ్లుంటే రిలీజ్ చేస్తే ఎక్కువ ఫోర్స్ ఉంటుందా, దాన్ని ఆపితే ఎక్కువ ఫోర్స్ ఉంటుందా? ఒక పైప్లో నుండి నీళ్ళు వదిలితే ఫోర్స్ ఉంటుందా, దాన్ని నొక్కి పట్టుకుంటే ఎక్కువ ఫోర్స్ ఉంటుందా? నొక్కి పట్టుకుని. అని అన్నాడు, చాలా మందిలా ప్రేయర్ చేయడానికి దేవుడు భారం ఇస్తున్నాడు, కానీ వాళ్ళు దాన్ని ఇంటర్ప్రిట్ చేయలేరు కనుక ఆ బరువు మోసుకుని తిరుగుతున్నారు, కానీ వాళ్ళకి అర్థమైతే లేదు ఇది పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు అని అంటారు. వాళ్ళు మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెడితే, మోకరించి ప్రార్థన చేయడం మొదలైతే మెల్లగా భారం లేసిపోతుంది. హల్లెలూయా. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం వాళ్ళ హృదయాన్ని నింపడం మొదలవుతుంది. They'll start getting peace. Why? That burden was placed there by God. Church, are you able to understand this? అర్థమవుతుందండి పిల్లరా? నేనేదో ప్రాబ్లంతో, నేనేదో కష్టంతో ఇక్కడ సేవకులు ప్రేయర్ చేస్తానని వచ్చాను. చేస్తారండి, మీ కొరకు చేస్తారు, కానీ ఇంకొక స్టెప్ ఉంది, మీ కొరకు మీరు చేసుకోవచ్చు. మీ కొరకు చేస్తా ఈ దేవుని బిడ్డగా దేవుడు వింటాడు, కానీ ఇంకొక స్టెప్ ఉన్నది. మీ ప్రార్థన మీ కొరకే కాదు, వేరే వాళ్ళ రక్షణ కొరకు చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్న రక్షణ పొందినా నీ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రైజ్ గాడ్. నాకేం కోరికలే, కానీ ఇప్పుడు దేవుని కోరిక, నిన్ను ప్రేమించి రక్షించిన దేవుని హృదయవాంఛ. నేను ఒక దూత వచ్చి నీకు కనపడి చెప్పడు, ఓ దూత వచ్చి చెప్పడు ఓల్డ్ సిటీ కొరకు చేయండి చెప్పొచ్చు, కొన్నిసార్లు చెప్పొచ్చు, కానీ ఛాన్సాలు లేకపోవచ్చు. లేని పక్షాన కూడా నీ హృదయంలా ఆ భారం పెడతాడు. You know, one of the call, interpreting the call of God, so many times the call of God may not be a vision, may not be a voice. ఎవడైనను అధ్యక్ష పదవిని చేయ ఆపేక్షించిన అతడు దొడ్డ పనిని నైనా ఆపేక్ష. డేవిడ్ నెల్లి గొలియాత్ని చంపమని ఎవరు చెప్పలే? హృదయంలా. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవరు? గోడలు కట్టమని నేమేకి ఎవరు చెప్పలే? ఆయన ప్రజల పరిస్థితి, పరిశుద్ధాత్ముడు భారము. ఎజ్రాకి ఎవరు చెప్పలే? నువ్వు ప్రిపేర్ అయ్యి నువ్వు వెళ్ళి ప్రీచ్ అయ్యి, నాయన ఆయన హృదయంలో పరిశుద్ధాత్మను పెట్టిన ఆ భారము వారి పిలుపు. యు అండర్స్టాండ్? బట్ ఇన్ ద absence of any guidance of God, we are not left comfortless, we are not left without a road map. We have a written word of God, we have the word of God which is telling us what is the heart of God. And as God's people, we need to surrender and say, Lord, if this is ఇది నీ చిత్తం అయితే నీ చిత్తం చేయనికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.